ఎవరైతే పెయిన్‌తో బాగా సఫర్ అవుతున్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని పంపించండి. రీసెంట్‌గా ఆరోగ్యశ్రీ బిల్స్ చెల్లించలేక గవర్నమెంట్ సరైన టైంకి ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్‌కి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా స్ట్రైక్ చేయడం మొదలుపెట్టాయి. బడ్జెట్ చూస్తుంటే పెరిగిపోతుంది. దీని నుంచి ఎలాగరా అని చెప్పేసి సీఎం గారు దేవుణ్ణి కోరుకున్నారంట. ప్రజలు పడుతున్న బాధల నుంచి విముక్తి పొందితే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు. దాని ద్వారా ఆరోగ్య నెట్వర్క్స్ డబ్బులు కట్టే పని తగ్గుతుంది అని చెప్పేసి. అందుకు దేవుణ్ణి కోరుకోగానే దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి నాయన అని అడిగితే, నా ప్రజలెవ్వరికీ బాధ ఉండకూడదు, నా ప్రజలెవరికి నొప్పి తెలియకూడదు అని కోరుకున్నారు. వెంటనే దేవుడు దానికి తదాస్తు అని చెప్పడంతో ఆ రోజు నుంచి ప్రజలెవ్వరికీ కూడా బాధ లేదు, నొప్పి లేదు. వెంటనే మొదటి నెల చాలా బాగుంది, 2 నెలలు బాగుంది. ఇలా రోజులు గడిచేటప్పటికి హాస్పిటల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. హాస్పిటల్స్లో పేషెంట్స్ లేరు. అప్పుడు డాక్టర్స్ అందరూ ఒక రోజున సీఎం దగ్గరికి పరిగెట్టుకుని వచ్చి, సీఎం గారు హాస్పిటల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి, పేషెంట్స్ ఎవ్వరూ రావట్లేదు, కానీ ప్రజలు మాత్రం చనిపోతున్నారు, వాళ్ళకి ఏ నొప్పి తెలియట్లేదు, కాలు ఇరిగిపోయినా హాస్పిటల్కి రావట్లేదు, వాళ్ళకి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళ హాస్పిటల్కి రావట్లేదు, నొప్పి ఉండట్లేదు, బాధ లేదు, అందరూ చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొస్తున్నారు, వాళ్ళు ఎవ్వరికి నొప్పి అనేది లేదు. సో స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. కానీ యాక్చువల్ స్టోరీ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. మనకి ఎవ్వరికి పెయిన్ తీసుకోవడం ఇష్టం ఉండదు, మనకి ఎవ్వరికి బాధపడడం ఇష్టం ఉండదు. మనం అందరూ కూడా పెయిన్ ఒక పనిష్మెంట్గా చూస్తాం. పెయిన్ లేకపోతే మనం స్ట్రాంగ్ అవ్వడం. సో పెయిన్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ పెయిన్ ఈజ్ ఎ గిఫ్ట్. సో యాక్సెప్ట్ ద పెయిన్. అప్పుడే మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, మనం ఇంకా బెటర్ అవుతాం. థ్యాంక్ యూ.